ఒకేలా రొటీన్గా ఏం తింటాను చెప్పండి. ఈసారి సింపుల్ అండ్ టేస్టీగా బీన్స్ ఫ్రైని ఒక్కసారి ఇలా తయారు చేసి పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తిని మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి, తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి మంచిగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు ఇప్పుడు వేసామనుకోండి, ముక్కలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి మంచిగా బాయిల్ అవుతుంది. ఆ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. చూసారు కదా, కొంచెం బాయిల్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అంటే అడుగంటొచ్చు. పెద్ద మంట పెట్టిన వాళ్ళకి మీడియం మంటలో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ఇలా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి మళ్ళీ తీసామనుకోండి, ఫైనల్గా మనకైతే మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ వేగిన తర్వాత ధనియాల పౌడర్, కారం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం సాల్ట్ ఆల్రెడీ ముందేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు, నాకు కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో గ్యాస్ ఆపేసిన తర్వాత ఇలా శనగపిండి ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా వేసేసి మంచిగా ఆ ముక్కలకు పట్టేలా మిక్స్ చేయండి. కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పప్పుతో కానీ సాంబార్తో కానీ రైస్తో పాటు తింటే సూపర్గా ఉంటుంది. అలాగే చపాతీలో కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.